ఈ నెల 18వ తేదీ రోజు కొరిడే నర్సింహులు అని బిచ్చాల గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి వచ్చి దళితాబాద్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమనంటే మా తమ్ముడు అయినటువంటి అశోక్ 13వ తేదీ నాడు చనిపోయినాడు. ఆయనకు సంబంధించి మేము సహజ మరణంగా మేము అంత్యక్రియలు చేయడం జరిగింది. కానీ మేము అంత్యక్రియలు చేసే టైంలో ఆయన బాడీ మీద కొన్ని గాయాలను గుర్తించాం. ఆయన సహజంగా కాదు, ఆయన వేరే ఏదో రీజన్ చేత చనిపోయి ఉంటాడని చెప్పి మాకు అనుమానం ఉంది. ఆ అనుమానం ఏంటంటే వాళ్ళ భార్య అయినటువంటి రేణుక ఏదో చేసి ఉంటుందన్న అనుమానంతో కంప్లైంట్ చేస్తే ఆ రోజు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసుని బేస్ చేసుకొని 24వ తేదీ నాడు దౌలతాబాద్ ఎంఆర్ఓ గారు అలాగే టీమ్ ఆఫ్ డాక్టర్ సహాయంతో పూడ్చిపెట్టినటువంటి బాడీని ఎగ్జుమేషన్ చేసి పిఎంఈ ఎంక్వైరీ చేసి పిఎంఈ కండక్ట్ చేయడం జరిగింది. ఫర్దర్ టెక్నికల్ డాటా అనాలిసిస్ చేసి ఎవరైతే అనుమానాస్పదంగా ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఎవరైతే చనిపోయిన వ్యక్తి యొక్క భార్య అయిన అశోక్ భార్య అయినటువంటి రేణుక